తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా తమిళ వెట్రికలగం అధినేత విజయ్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూనే తీవ్రమైన రాజకీయ విమర్శలతో కూడిన హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తమిళగ వెట్రికలగం అధ్యక్షుడు విజయ్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మీరు సంతకం చేసిన ఉత్తర్వులను కూడా నేను స్వాగతిస్తున్నాను. అయితే వస్తూనే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని మాట్లాడడం మొదలుపెట్టవద్దు. అవన్నీ ఉన్నాయి. ప్రజలకు ఇవ్వాలన్న మనసు, పరిపాలనా దక్షత మాత్రమే కావాలి. గత 5 ఏళ్లలో మేము కోవిడ్, వరదలు వంటి ఎన్నో సమస్యలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్షను ఎదుర్కొని లెక్కలేనన్ని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయిందని మీ మొదటి ప్రసంగంలోనే ఆరోపించారు కదా. తమిళనాడు అప్పులు అనుమతించిన పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గత ఫిబ్రవరి బడ్జెట్లోనే మేము స్పష్టంగా చెప్పాం. ఆ విషయం మీకు తెలియదా అని అన్నీ తెలిసి మీరు హామీలిచ్చారు. వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని స్టాలిన్ ప్రశ్నించారు. మీ పాలనలో తమిళనాడు అభివృద్ధి ప్రయాణం కొనసాగించాలని మరోసారి ఆకాంక్షిస్తూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు స్టాలిన్.